మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలామంది ఇంట్లో ఒక్కోసారి అనుకోకుండా పాములు ప్రవేశిస్తూ ఉంటాయి. అలాగే కొంతమందికి కలలో సర్పాలు కనిపిస్తూ ఉంటాయి. దానికి కారణం వారికి సర్పదోషం ఉండటమే అని సర్పశాస్త్రం చెప్తుంది. సర్పదోషం రావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. గత జన్మలో సర్పజాతికి ఏమైనా ఆటంకాలు లేదా హాని కలిగించటం వలన సర్పదోషాలు వస్తాయి. ఒకవేళ మీరు చేసిన పనికి సర్పం బాధపడినట్లయితే మీకు శాపం ఇస్తుంది. దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి ఈ సర్పదోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. మంగళవారం నాడు ఉదయాన్నే తెల్ల ఆవాలు పూజ గదిలో పెట్టి ఉంచాలి. ఆ రోజు సాయంత్రమే వెల్లుల్లిని కూడా వాటితో కలిపి పెట్టాలి. అలా పెట్టిన వాటిని ఒక రోజంతా పూజ గదిలో ఉంచి ధూపదీపాలతో పూజించాలి. అలా ఒక రోజు పూజించిన తరువాత వాటిని తీసి రోజు సాయంత్రం ఇంటి చుట్టూ వేయాలి. ఇలా వేయటం వలన ఎటువంటి సర్పాలు కానీ క్రిమికీటకాలు కానీ ఇంట్లోకి ప్రవేశించవు. కావాలంటే బెడ్రూమ్ గోడ చుట్టూ కూడా వేసుకోవచ్చు. ఎటువంటి సర్పాలు ప్రవేశించడానికి అవకాశం ఉండదు. అలాగే కాలసర్ప నాగదోషం కూడా పోతుంది. అంతేకాకుండా సర్పం బొమ్మతో ఒక ఉంగరం చేయించుకుని ధరించండి. ఆ సర్పానికి తల మీద ఒక వైఢూర్యం ఉండేటట్లు చేయాలి. ఇలా చేసిన ఉంగరాన్ని ధరించటం వలన కాలసర్ప దోషం పూర్తిగా తొలగిపోతుంది. ఇప్పుడు చెప్పుకున్నట్లు చేయటం వలన ఎటువంటి కాలసర్ప దోషం ఉన్నా ఖచ్చితంగా దూరమైపోతుంది. కనుక మీ కుటుంబంలో సంతోషంగా ఉండవచ్చు. కావున ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని మీరు కూడా చేసి కాలసర్ప దోషాన్ని తొలగించుకొని కుటుంబంతో సుఖ సంతోషాలతో జీవించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.